4 నెలల్లో నీకు నిద్రలేని రాత్రులే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బలరామకృష్ణకు జక్కంపూడి రాజా వార్నింగ్. ప్యాకేజ్ తో కార్మికులకు ఊరట కుమారస్వామికి కృతజ్ఞతలు చెప్పిన జీవీఎల్ ప్లాంట్ కి ఊపిరి పోశారని కితాబు. హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుకు హెచ్సిఎల్ తో ఎంఓయు దావోస్ లో మరో కీలక ఒప్పందం. మేఘా భారీ పెట్టుబడి తెలంగాణలో 15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ దావోస్ వేదికగా అంగీకారం. పెట్టుబడుల స్వర్గం ఏపీ దావోస్ సిఐఐ మీట్ లో సీఎం కంపెనీల సీఈఓలతో చంద్రబాబు భేటీ. పల్లె పల్లెన మీటింగ్లు గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక ఇవాళ హాజరు కానున్న ఇన్ఛార్జ్ మంత్రులు. ఈటెల రాజేందర్ పై కేసు నమోదు రియల్టర్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ పేదల భూములు కబ్జా చేశారని ఎంపీ ఆగ్రహం. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్ లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. కొనసాగుతోన్న కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ నేడు విచారణకు ఏజెన్సీ సంస్థలు కేబినెట్ ఆమోదం లేకుండా నిధులిచ్చినట్టు గుర్తింపు. టాలీవుడ్ లో ఐటీ హీట్ నిర్మాతల ఇళ్లలో రెండో రోజు తనిఖీలు బ్యాంక్ లాకర్ల పరిశీలన. ఏపీలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు బంద్ మరో 2 నెలల పాటు నిలిపివేత సర్కార్ ఉత్తర్వులు జారీ. నేటి నుండి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా నిర్వహణ పరీక్ష రాయనున్న 12 లక్షల మంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లో మరో 62 ఏర్పాటుకు అనుమతులు ప్రస్తుతం లేని నియోజకవర్గాల్లో ఏర్పాటు. చెల్లా చెదురుగా ఆధార్ కార్డులు డ్రైవింగ్ లైసెన్స్లు పోస్టల్ శాఖలో పట్టింపు లేనితనం అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్లక్ష్యం. అరుదైన చిలుకల అక్రమ అమ్మకం పాతబస్తీలో మహ్మద్ అనే వ్యక్తి అరెస్ట్ 110 అలెగ్జాండ్రిన్ ప్యారెట్స్ జూకు తరలింపు. జార్ఖండ్ క్రిమినల్ మొయినాబాద్ లో అరెస్ట్ రాహుల్ పిఏనంటూ మోసాలు కోట్లు కొట్టేసిన గ్యాంగ్. ట్యాంకర్ పేలి ఎగసిన మంటలు ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం రంగారెడ్డి జిల్లా రాయికల్ శివార్లలో ఘటన. పడిపోతున్న ఉష్ణోగ్రతలు గన్నవరంలో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్ నల్గొండ రహదారిని కప్పేసిన మంచు. తెలంగాణలో చలిపులి ఆదిలాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లో వణుకుతున్న జనం. యూపీలో క్రిమినల్స్ వేట ఎన్కౌంటర్ లో 4 నేరస్తుల ఎన్కౌంటర్ ఓ ఎస్ఐకి గాయాలు.